నమస్కారం సార్. నమస్కారం అండి. ఇప్పుడు తెలుగునాట వరి నుంచి సిరిలోకంలాగా మారిపోతున్నారు ప్రజలు. అంటే ఇంతకుముందు గతంలో వరి ఆహారంగా ముఖ్య ఆహారంగా తీసుకునేవాడు. ఇప్పుడు మీరు ఈ సిరిధాన్యాలతోటి ఒక రకమైన ఒక ప్రపంచంలాగా తెలుగునాట జరుగుతూ ఉంది. అయితే ఈ సిరిధాన్యాలని తీసుకోవడం వలన ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందా? అసలు సిరిధాన్యాలను తీసుకోవాల్సిన కారణం ఏంటి? మనం వరిని ఇంతకుముందు తింటూ ఉన్నాం వరి ఆహారంగా. అయితే ఇప్పుడు ఈ సిరిధాన్యాలను తీసుకుంటే ఎలాంటి మార్పులు జరిగే అవకాశం ఉంది? అసలు సిరిధాన్యాలు తీసుకోవాల్సిన అవసరాన్ని మీరు ఎలా గుర్తించారు? వాటి గురించి ఒకసారి మా ప్రజలుగా క్లుప్తంగా నేను 20-25 సంవత్సరాల క్రితం మన మానవ జాతిలో అనేక రోగాలు చోటు చేసుకుంటున్నది గమనించాను. 25 సంవత్సరాల క్రితం రోగాలు ఇప్పుడున్నంత ఎక్కువగా లేకున్నా కానీ నా బుద్ధికి అర్థమైంది ఏమిటంటే, అప్పుడు ఆలోచిస్తున్నప్పుడు ఈ రోగాలు ఇలా పెరుగుతూ పోతే మానవ జాతి మొత్తం రోగగ్రస్తమవుతుంది. దీనికి మూల కారణం ఏదో ఒకటి ఉండాలి. దీని గురించి మనం ఆలోచించకపోతే ముందు తరాలకు మనం నిజంగా రోగగ్రస్త సమయాన్ని మాత్రమే ఇస్తామని అర్థమైందనమాట. దీని మూల కారణం మనం తింటున్న ఆహారం అని ఎప్పుడైతే నాకు ఊహకు అందిందో వెంటనే ఆలోచించింది ఏంటంటే, ముందు తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే మనం పూర్వీకులు తింటున్న ఆహారాన్ని గమనించాలి. వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. మన దేశమే కాదు, మొత్తం ప్రపంచంలో అందరూ ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. సో ఈ రెండు విషయాలని సమీకరణం చేసుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, గడిచిన 50 సంవత్సరాల్లో మానవ జాతి ఆహారాన్ని సహజ సిద్ధంగా తయారు చేసుకోవాల్సింది వదిలి కృతకంగా పండిస్తున్న పైర్ల వైపుకు మొగ్గు చూపటం వల్లనే జరిగిందని అర్థమైంది. సో ఈ విషయం అర్థమైన వెంటనే వరిలో, గోధుమలో, పాలల్లో, చక్కెరలో ఏమి తక్కువ కావటం వల్ల ఈ ఇబ్బందులు అయ్యాయి అని ఆలోచించాను. అందులో అర్థమైంది ఏంటంటే, పీచు పదార్థం మెల్లమెల్లగా మన ఆహారం, మూల ఆహారం నుంచి మాయమవటం వల్ల ఈ రోగాలు వస్తున్నాయని అర్థమైంది. పీచు పదార్థం, పిష్ట పదార్థం సంక్లిష్టంగా, సంకీర్ణంగా అమర్చటం వల్ల సిరిధాన్యాల్లో గ్లూకోజ్ను నియంత్రణతో రక్తంలోకి విడుదల చేయటం జరుగుతుందని గమనించాను. సో ఎప్పుడైతే ఈ ముఖ్యమైన విషయం నాకు గోచరమైందో, ఆరోగ్యానికి మూలం ఈ అద్భుతమైన గుణం సిరిధాన్యాల్లోనే ఉంది అని అర్థమైంది. అందువల్ల వరి బియ్యంలో లేని గుణత్వం సిరిధాన్యాల్లో కనిపించటం వల్ల, అరే ఇక్కడే మోసం జరిగింది. ఈ గోధుమలు, వరిలో ఈ నియంత్రణతో గ్లూకోజ్ను రక్తంలోకి పంపించటం లేకపోవటం వల్ల రోగాలన్నిటికీ దారి చేసిస్తున్నాయని అర్థమైన తర్వాత నేను చేయాల్సింది చాలా సరళంగా అనిపించింది. రోగాలు వచ్చిన వాళ్ళకి సిరిధాన్యాలని తినిపిస్తే బాగవుతూ వస్తే నేను ఊహించింది కరెక్ట్ అని అర్థమవుతుంది. ఆ పనే చేశాను. 15-20 సంవత్సరాల క్రితం 100 మందికి బాగవటం గమనించిన తర్వాత అందరికీ చెప్పాలి అనుకున్నాను. మామూలుగా సైంటిస్టును కదా, పేపర్లు రాసి పబ్లిష్ చేయొచ్చు కదా అని చాలామంది అడుగుతారు నన్ను. కానీ నేను చెప్పేది ప్రస్తుతం ఉన్న వైద్యకీయ రంగం నమ్మిన ఒక విషయానికి తద్విరుద్ధంగా ఉండటం వల్ల నేను HbA1c 12 నుంచి 6కు వస్తుందని చెప్పి పేపర్ రాస్తే ఈ వైద్యకీయ రంగం దాన్ని నమ్మదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డయాబెటీస్ రోగం బాగా కాదు అని ఒక నిర్ధారణకు వచ్చేసారు. కాబట్టి వీళ్ళని నమ్మించటం, వాళ్ళ పేపర్లలో పబ్లిష్ చేయడం జరగని పని అని అనిపించిన తర్వాత ప్రజలందరికీ చెప్పుకుందాం, అందరినీ మార్చుకుందాం, ఒకరినేమిటి ఇద్దరినేమిటి వేల మందిని మనము బాగు చేయవచ్చు అనే నమ్మకం కలిగిన తర్వాత ఇలా ప్రజల్లోకి వెళ్ళి ఈ విషయాల్ని చెప్పడం మొదలుపెట్టాను. అది కర్ణాటకలో గడిచిన 15 సంవత్సరాలు జరిగింది. తర్వాత ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోనూ గడిచిన సంవత్సరం 2 సంవత్సరాల్లో జరిగింది. వేల మంది ఈ విషయాల్ని గమనించి తమ ఆరోగ్యాన్ని కుదుటపరుచుకుంటున్నారు.
అంటే ముఖ్యంగా మీరు రోగుల మీద ఈ సిరిధాన్యాలతో ఏ విధంగా ప్రయోగించి వాళ్ళు తినటం తినిపించి ఈ కషాయాలు తాపించి చేస్తున్నారు. వాళ్ళ ల్యాబ్ టెస్ట్ రిపోర్టులు చేసి ఆ రిపోర్టుల్ని ఎవరికైనా ప్రభుత్వానికి అందజేయడం కానీ లేదంటే వేరే వాళ్ళకి సైంటిస్ట్కి పంపించడం కానీ అలాంటివి ఏమైనా జరిగిందా? జరిగాయి, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. ఇది జరగడానికి వీల్లేదు అంటారు. కొన్ని జర్నల్స్కి ఇస్తే దాన్ని వాళ్ళు ఒప్పుకోరు. సో ఇలాంటివన్నీ జరుగుతాయి. ఎందుకంటే మేము తద్విరుద్ధంగా చెప్తున్నాము. చాలామంది క్యాన్సర్ పేషెంట్లు డాక్టర్లకు తెలుసు, అయినా కానీ దాన్ని ఒప్పుకోరు అన్నమాట. ఎందుకంటే ప్రస్తుతం నడిచి వస్తున్న ఈ వైద్యకీయ విధానాలకి నేను తద్విరుద్ధంగా చెప్తున్నాను కాబట్టి. అంటే ఆహారంతో ఏంటి, ఆరోగ్యాన్ని సరి చేసుకోవడం ఏమిటి అనే ధోరణిలో ప్రస్తుత విజ్ఞానులు ఉన్నారు. కానీ నా నమ్మకం ఏంటంటే ఆహారం సరిగ్గా ఉంటే మనకు ఆరోగ్యం వస్తుంది, ఏ మందులు అవసరం లేదు. ఆరోగ్యం సరిగ్గా లేకుంటే ఏ మందులు పనిచేయవని నేను గట్టిగా నమ్మిన వాడిని. సో ఇలాంటి ఘటనలు జరిగాయి. ప్రస్తుతం ఎవరైనా చేయాల్సింది ఇంతే, నేనే కాదు, ఏ విజ్ఞాని అయినా ఏ ఇన్స్టిట్యూట్ అయినా ఈ విషయాల్ని మరుపరీక్షించవచ్చు. సో ఇందులో రెండో మాట లేదు. ఏది నేను మూచిపెట్టడం లేదు, ముక్తంగా ఉంది. మేము జరిగిన ప్రయోగాల్ని ప్రస్తుతం వైద్యకీయ రంగం కానీ విజ్ఞానం అని చెప్పే ఈ ఎస్టాబ్లిష్మెంటు నమ్మేందుకు వీలుగా లేదు కాబట్టి అక్కడ నేను పబ్లిష్ చేయలేను. పబ్లిష్ చేయటం ఇంపార్టెంట్ కాదు, ప్రజలకి ఈ విషయాల్ని అందజేయడం ముఖ్యమని నాకు అనిపించింది. ముఖ్యంగా మీరు పాలు తాగొద్దంటున్నారు, చికెన్ తినదంటున్నారు. అసలు పాలు ఎందుకంటే చిన్నపిల్లలు ముఖ్యంగా తల్లిపాలు ఇచ్చిన తర్వాత అయినా సరే వాళ్ళు పాలు ఇస్తూనే ఉంటారు. ఆవు పాలు కానీ గేదె పాలు కానీ ఇస్తుంటారు. అసలు పాలు కానీ గుడ్లు కానీ మాంసం కానీ తీసుకోపోవడానికి కారణం ఏంటి? పాలు అనే పదానికి మనం నిర్వచనం అర్థం చేసుకుంటే పాలు మనం తాగకూడదు అని అర్థం అవుతుంది. పాలంటే ఏమిటి? స్తన్యజీవులు తమ పిల్లలకి నేరుగా తమ స్తనం నుంచి నోటికి అందజేయవలసిన అద్భుత అస్థిర పదార్థం. అంటే ఆవు పాలిచ్చేది తన దూడ కోసం, పులి పాలిచ్చేది తన పులిపిల్ల కోసం, గేదె పాలిచ్చేది తన దూడ కోసం. మన కోసం, మన పిల్లల కోసం ఈ జీవులు పాలు ఇవ్వట్లేదు. అంటే ఆవు పాలు ఆవు దూడకు పరిపూర్ణ ఆహారం, మానవ జాతిలో తల్లిపాలు పిల్లకు పరిపూర్ణ ఆహారం. అంతేకాని ఆ పాలల్లో ఉన్న హార్మోన్లు, ఆ పాలల్లో ఉన్న పెరుగుదల అంశాలు ఆవు పాలు కానీ గేదె పాలు కానీ మేకపాలు కానీ తమ పిల్లల కోసం తాము తయారు చేసాయి, కానీ మానవజాతికి కావాలి అని తయారు చేయలేదు. కానీ మానవజాతి ప్రకృతిని అనాదిగా వేధించుకుంటూ వస్తోంది. ఆ కారణంగానే పాలు అందరి ఆహారం అని, పరిపూర్ణ ఆహారం అని విజ్ఞానులు సమేతంగా నిర్ణయించేశారు. ఇది చాలా జీవ ప్రపంచానికి చెందిన విషయం కాదు. అంటే మనము మన పిల్లలకి మన పాలు ఇవ్వాలి, కానీ వేరే జంతువుల పాలు ఇవ్వకూడదు. ఎందుకంటే వేరే జంతువులు 6 నెలల్లో పెరిగే ప్రమాణం వేరే, మన పిల్లలు 6 నెలల్లో పెరిగే ప్రమాణం వేరే. సో ఏనుగు పాలు దొరుకుతాయని ఏనుగు పాలు తెచ్చి ఇస్తారా మీ పిల్లలకి? ఇవ్వకూడదు. అలాగే ఆవు పాలు కూడా మన పిల్లలకి ఇవ్వకూడదు. కానీ అనాదిగా ఆవుల్ని మనము డొమెస్టికేట్ చేసుకున్నాము. అంటే మనతో కలిసి జీవనం చేసే ఒక విధానాన్ని రూపించుకున్నాము వేరే విషయాల కోసం. ఎద్దులు మన వ్యవసాయం కోసం, అలాంటి దాని కోసం. సో ఆవులు, దూడలు పాలు తాగిన తర్వాత కొన్ని పాలు కారేటివి అదంతకదే తమ స్తనాల నుంచి. అలాంటి పాలను పట్టించుకొని తోడుకు వేసుకొని పెరుగు, మజ్జిగ, అది మన సంప్రదాయంగా ఉండేది. ఆ పెరుగు తోడు వేయటంలో సూక్ష్మజీవులు పాలల్లో ఉన్న ఈ అంశాలన్నింటినీ నిర్వీర్యం చేస్తాయి. కాబట్టి ఆ పాలు తోడు అయిన తర్వాత పెరుగు కానీ మజ్జిగ కానీ పర్వాలేదు మనకు. కానీ పాలు మాత్రం ఏ ఒక్కరూ నోట్లో వేసుకోవాల్సిన అంశం కానే కాదు. తాగితే ఎలాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం? పాలు తాగటం వల్ల జరిగే ప్రమాదం ఏమిటంటే పాలల్లో ఉన్న ఆ స్టెరాయిడ్స్, ఆ పెరుగుదల అంశాలు మన దేహానికి సంబంధించినటివి కావు.
అంటే ప్రమాణంలో స్టెరాయిడ్స్ ఎక్కువ అవుతాయన్నమాట మన దేహంలో. అంటే మన దేహంలో ఆయా సమయానికి విడుదల కావాల్సిన స్టెరాయిడ్ అంశాలు, హార్మోన్ అంశాలు దారి తప్పడం మొదలు పెడతాయి. అందుకే మన ఆడపిల్లలు ఇప్పుడు 8 సంవత్సరాలకు ముట్టవటం గమనిస్తున్నాము. ఇదంతా ఈ పాల మహత్యము అని ఏ విజ్ఞానులు, వైద్యకీయ రంగంలో ఉన్న వాళ్ళు చెప్పట్లేదు. అంటే ఆ పాలన మీద మీరు ఏమైనా పరిశోధన చేశారా? అంటే ఇట్లా ల్యాబ్ టెస్టింగ్ కానీ, లేదంటే ఈ పాలకు సంబంధించిన వాటి ఆ ల్యాబ్ టెస్టింగ్లు, పాలల్లో ఉన్న ప్రమాణాలు అన్ని పుస్తకాల్లో ఇప్పటికే అందరూ చేశారు. నేను మళ్ళా చేయాల్సిన పని లేదు. కానీ నేను చెప్పొచ్చేది ఏమిటంటే, నేను చేసింది ఏమిటంటే, ముఖ్యంగా ఒక అతి అద్భుతమైన ప్రయోగం చేశాను చెప్తాను. 2 కవల పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. ఒక పాప మైసూర్లో పెరిగింది, ఒక పాప బెంగళూరులో పెరిగింది. బెంగళూరులో పెరుగుతున్న పాప ఈ పాలు తాగింది. మైసూరులో పెరుగుతున్న పాప ఈ పాలు తాగలేదు. మైసూరులో పెరిగిన పాప 13 సంవత్సరాలకు ముట్టయింది. బెంగళూరులో పెరిగిన పాప 9 సంవత్సరాలకు ముట్టయింది. ఇంకా ఇంతకంటే అద్భుతమైన ప్రయోగం ఏం కావాలి? నేను చెబుతున్నది సరి అని చెప్పేదానికి. అంటే ఈ పాలల్లో ఉన్న అంశాలు ఆ పాప దేహంలో అసమతులనాన్ని కలిగజేశాయి. ఈ పాప పాలు తాగకుండా ఉండటం వల్ల ఆ అసమతులనం జరగలేదు. 13-14 సంవత్సరాలకు మామూలుగా అందరూ ముట్టు కావాలి. అది ముందు కాలంలో జరిగేది. అంటే పూర్వీకుల్లో మనకు 50-80 సంవత్సరాల క్రితం వెళ్తే ఆడపిల్లలు 199 మంది 13, 14, 15 సంవత్సరాలు ఆ వయసు రేంజ్లో ముట్టయ్యేవాళ్ళు. నేను చేసిన ప్రయోగం ఇది. దేశీయ కోళ్ళ గుడ్లు కానీ అది చాలా శ్రేష్టం అని చెప్పేసి, అలాగే ఈ బాయిలర్ గుడ్లు కూడా చాలామంది తింటూ ఉన్నారు. అంటే అసలు గుడ్లే తీసుకోకూడదా? అవును, పక్షుల గుడ్లు మనకు ఆహారం కాదు. ఎందుకంటే పక్షుల గుడ్లలో ఎక్కువగా కొవ్వు అంశాలు, ప్రోటీన్లు అతి ఎక్కువగా సమకూర్చబడి ఉంటాయి. మనం ఆ చాలా సాంద్రీకరించబడిన ప్రోటీన్లను, హార్మోన్లను, కొవ్వు పదార్థాలని తినటం వల్ల మన దేహంలో చాలా వరకు జీర్ణ సంబంధ రోగాలు, తర్వాత కొవ్వు సంబంధ రోగాలు ఎక్కువ అవుతూ వస్తాయి. అంతేకాకుండా కృతకంగా తయారు చేసిన గుడ్లలో చాలా వరకు వైరాణులు ఎక్కువగా కనిపిస్తాయి. వైరాణులు ఎక్కువగా కనిపిస్తున్నాయంటే లేనిపోని రోగాలకు దారితీస్తుంది అన్నమాట. అంటే కృతకంగా తయారు చేయబడుతున్న గుడ్లు చాలా మటుకు మనకు అనారోగ్యాన్ని అందజేస్తాయి, కానీ ఆరోగ్యం దొరకదు. అంతేకాకుండా మనకు కావాల్సిన ప్రోటీన్ అంశాలు మనం ప్రస్తుతం తింటున్న ఈ పప్పు బేడల్లో నుంచి కూడాను చాలా ఎక్కువ భాగం దొరుకుతుంది. ప్రోటీన్లు మన దేహానికి కావాల్సింది 6-8% మాత్రమే. అంటే వారానికి ఒకసారి మనం పప్పు బేడలు ఏదైనా సరే, పెసలు కానీ, ఉలవలు కానీ, శనగలు కానీ, వేరుశనగలు కానీ 2 పిడికిళ్ళు తింటే చాలు. సో అనవసరంగా ప్రోటీన్లు ఎక్కువ కావాలి అని ఈ వాణిజ్యీకరణ అంశాలు, ఈ కోడిగుడ్లను తయారు చేయటం, స్టెరాయిడ్స్ను ఇంజక్షన్లు ఇవ్వటం, ఇలాంటి కంపెనీలు లేనిపోని అపోహలను, సైంటిఫిక్ మిత్స్ని క్రియేట్ చేసి మనందరికీ ఈ పదార్థాలని తినిపించడం మొదలుపెట్టాయి. ఇప్పుడు కోడిగుడ్డు, బాయిలర్ గుడ్లు పక్కన పెడితే నాటుకోడి గుడ్లు చాలా శ్రేష్టం అని చెప్పి చాలామంది తింటున్నారు. అనాదిగా వస్తున్న అనాదిగా అనే పదం చాలా కష్టమైన పదం. ముందు రోజుల్లో, అంటే జరిగిన రోజుల్లో, పూర్వం మానవుడు శాకాహారం నుంచి మాంసాహారానికి మార్చుకున్నాడు. అది చాలా వేల సంవత్సరాల చరిత్రలో జరిగింది. అంటే కొన్ని వేల సంవత్సరాలు మానవ జాతి శాకాహారులుగానే ఉండేవాళ్ళు. ధాన్యాల మీద, పండ్ల మీద, ఆకుకూరలు ఇవన్నీ ఆహారంగా తీసుకుంటూ జీవితకాలం గడిపిన వాళ్ళే వేల సంవత్సరాలు. తర్వాత ఏదో కొన్ని ఘటనల వల్ల అడవిలో మంటలు, కొద్దిగా మాంసం, కాలిన మాంసం దొరకటం, దాన్ని తినటం, తర్వాత తాను వేటాడటం, ఇలాంటివన్నీ జరగటం వల్ల మెల్లిగా మనిషి
శాకాహారి అయిన మనిషి మాంసాహారిగా, తర్వాత అన్ని రకాల పదార్థాలను తినేవాడిగా మార్పు జరిగింది చరిత్రలో. కానీ 10,000 సంవత్సరాల క్రితం మన దేశంలో ఆహారం గురించి చాలా దీర్ఘంగా ఆలోచనలు జరిపిన మన పూర్వీకులు మనిషి శాకాహారి అని గుర్తించి భారతదేశంలో మొదటిసారి మళ్ళా శాకాహార పద్ధతి అలవాటైంది. చాలా మటుకు భారతదేశం శాకాహార దేశంగా ఉండేది. కానీ మరలా ఈ పాశ్చాత్యులు, మొఘలులు వీళ్ళందరూ మన దేశం మీద దండయాత్ర చేయడం మొదలుపెట్టిన తర్వాత మన దేశంలోనూ మళ్ళా మాంసాహారం ఎక్కువ అవుతూ వచ్చింది. సో ఇవంతా కొన్ని వేల సంవత్సరాలుగా జరిగింది. కాబట్టి మీరందరూ పాత్రికేయులు ఎక్కువసార్లు అనాదిగా అంటూ ఉంటారు. బట్ ఈ అనాది అనే పదం అనాది ಅಂದರೆ ఆది లేని అని. సో ఆ పదానికి అర్థం ఏమిటంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం అని. అంత దూరం వెళ్ళాల్సిన పని లేదు. మీరు చెప్పే పదం అనాది అనేది ఈ మధ్యకాలంలో గడిచిన 200-300 సంవత్సరాల్లో మన దేశంలోనూ ఇలాంటి అలవాట్లు మొదలయ్యాయి అని చెప్పచ్చు. కానీ ఇవన్నీ నా అభిప్రాయంలో 200-300 సంవత్సరాలైనా ఈ మధ్య జరుగుతున్న అంశాలనే చెప్పడానికి ఇష్టపడతాను. అయితే ఇప్పుడు ప్రతిరోజు అసలు మాంసం తినకుండా ముద్దపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్ని దేశాల్లో కానీ మన దేశంలో కానీ చాలామంది తింటున్నారు. అదే కాకుండా ఏదైనా ఆపరేషన్ జరిగింది కానీ, లేదంటే కాళ్ళు విరిగినప్పుడు ఆపరేషన్ చేయడం కానీ, ఇతర సంబంధిత కుటుంబ ఆపరేషన్ చేయడం కానీ, ఆ చేసిన తర్వాత ఎక్కువగా డాక్టర్లు ఈ మాంసం తినండి అని చెప్పేసి ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. అది ఎందువల్ల? వాళ్ళు మాంసం తినమని చెప్పడానికి కారణం ఏంటి? చాలా సింపుల్ దీనికి సమాధానం. ఎందుకంటే ఈ వైద్యకీయ రంగం డాక్టర్లు, MBBS MD డాక్టర్లు అంతాను మనం పాశ్చాత్యులను అనుకరించి ఈ మన స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళ వైద్య విధానమే మన దేశంలోనూ మన యూనివర్సిటీల్లోనూ అలవాటు చేసుకున్నాం. పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా ఆహారం అంటే మాంసాహారం. సో వాళ్ళు మాంసం అన్నిటికీ వాడేవాళ్ళు. దానికి తోడు ఆపరేషన్లు, జబ్బులు వచ్చినప్పుడు మాంసాహారంతో చేసిన పులుసు, సూప్ అంటారు, దాన్ని ఎక్కువగా ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే మాంసం తింటే అరగదని, గట్టిగా పెద్ద ముక్కలు తినకూడదని ఆ డాక్టర్లు కోడి పులుసు లేకపోతే మాంసపు పులుసు, సూప్ తాగండి అని చెప్పేవాళ్ళు. అంటే ఇక్కడ వైద్యులు ఆ పద్ధతుల్లో వైద్యా విధానంలో పాల్గొనడం వల్ల అక్కడి డాక్టర్లు చెప్పిందే ఇక్కడి డాక్టర్లు చెప్పడం మొదలుపెట్టారు. అంతేకాని వేరే వైద్య విధానాల్లో పలుచగా ఉన్న తేలికమైన శాకాహారమే పథ్య ఆహారం. అంటే మీరు ఆయుర్వేద పద్ధతుల్లో గమనిస్తే తద్విరుద్ధంగానూ ఉందన్నమాట. అంటే ఇప్పుడు ప్రచలితంగా ఈ అలోపతి వైద్య విధానం ఎక్కువగా కనబడడం వల్ల గడిచిన 80 సంవత్సరాల నుంచి అందరికీ ఇదే పోకడలు సరి అని అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజమైన వైద్య విధానాల్లో పలు రకాలుగా ముందు నుంచి మన భారతదేశంలో పథ్య విధానంలో చాలా స్పష్టంగా ఈ విషయాల్ని విమర్శించారు. అయితే ముఖ్యంగా ఈ చిన్నపిల్లలు మనకి ఆటలాడుకునేటప్పుడు కానీ, కాళ్ళు ఎరగడం కానీ, లేదా చేతులు ఎరగడం కానీ, లేదా స్పోర్ట్స్ మన్ చేసేటప్పుడు కానీ కాళ్ళు చేతులు ఎరగడం కానీ, వాటికి ఎలాంటి సూచనలు ఇస్తారు మీరు? ఈ అంశాల్లో అందులో ఎముకలు విరిగినప్పుడు దాని చుట్టూ ఉన్న స్నాయువులు, మాంసపు కండరాలు సరిగ్గా మళ్ళా జతకూడాలంటే మనకు కావాల్సిన అంశాలు, ఈ పోషకాంశాలు, జీవసత్తువులు ఎక్కువగా కొర్రల్లోనూ బాగా పుష్కలంగా లభిస్తాయి అన్నమాట. అంటే ఈ ఆహార పదార్థాలని అలాంటి సమయాల్లో ఎక్కువగా సేవించినప్పుడు ఈ స్నాయువులు, మాంసపు కండరాలు, ఎముకలు కూడటం చాలా సరళంగా, సులభంగా జరుగుతుందన్నమాట. కాబట్టి దానికి తోడుగా సాదాపాకు కషాయం, తర్వాత జామ ఆకు కషాయం, తర్వాత దాల్చిన చెక్క కషాయం, ఇలాంటి కషాయాలు ఈ విరగబడిన అంటే ఎముకలు కానీ, మాంసపు కండరాలు కానీ తొందరగా
అతుక్కునేట్లు దోహదం చేస్తాయన్నమాట. సిరిధాన్యాలు ఏం తినాలి? కొర్రలు, అండు కొర్రలు. అంటే కొర్రలు 3 రోజులు, అండు కొర్రలు 3 రోజులు, మిగిలిన 3 ధాన్యాలు ఊదులు, అరికలు, సామెలు ఒక్కొక్క రోజు. 9 రోజుల ఆవర్తనంలో ఒక 9 వారాలు తింటే చాలా తొందరగా తేలుకుంటారు. అయితే ముఖ్యంగా లేడీస్లో ఈ ఋతుక్రమం సంబంధించిన వ్యాధులు కానీ, లేదంటే గర్భకోశ సంబంధించిన వ్యాధులు కానీ అనేక రకాలుగా మహిళలు బాధపడుతున్నారు. వాటికి ఎలాంటి పరిష్కారాలు మీరు చూపిస్తున్నారు? ముఖ్యంగా వీటన్నిటికీ మూల కారణం ఏమిటంటే మనం తీసుకుంటున్న పాల నుంచి వస్తున్న హార్మోన్ అసమతులనం. అంటే ఆడవాళ్ళ రోగాలు అది ఏవైనా ఉండనివ్వండి, గర్భసంచికి కానివ్వండి, అండాణువుల గురించి కానివ్వండి, స్తనాల్లో కానివ్వండి, ఆ హార్మోన్ అసమతులనాన్ని కలగజేసిన ఈ కాఫీలు, టీలు, పాలు, కోడిగుడ్లు ఇలాంటివన్నీ ఆపు చేసి ఆ అసమతులనాన్ని సమతులనం వైపు తీసుకెళ్లే ముఖ్య ఆహారం సామలు. సామల్లో గర్భకోశపు సమస్యలు, అండాశయపు సమస్యలు, స్తనంలో ఉన్న సమస్యలు, ఇంకా ఫైబ్రాయిడినోమా, ఫైబ్రాయిడ్స్, అది స్తనంలో కావచ్చు, గర్భకోశంలో కావచ్చు. తర్వాత నీరు గుళ్ళలు, పాలిసిస్టిక్ ఓవరీస్ అంటారు. దానికి తోడు ముట్టు ఆగుతున్నప్పుడు కొన్ని హార్మోను అసమతులనం వల్ల ముఖం మీద బంగు రావటం. తర్వాత అలాంటి సమయంలో చాలామందికి మూడ్ స్వింగ్స్ అంటారు. అంటే కొద్దిగా సంతోషంగా ఉన్నప్పుడు దుఃఖం రావటం, దుఃఖంగా ఉన్నప్పుడు సంతోషం రావటం, దానికి తోడు అందరికీ చలి పెడుతుంటే తనకు వేడిగా కావటం, వేడిగా ఉన్నప్పుడు చలి అనిపించడం, ఇలాంటి విపరీతమైన అతిరేకమైన మార్పులు దేహంలో కనబడుతూ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. వీటన్నిటికీ ఈ అసమతులనాన్ని సరిగ్గా ఉంచుకోవడానికి కావాల్సిన ఆహారము సామెలు. అంటే మీరు సామెలు 3 రోజులు, అరికెలు 1 రోజు, కొర్రలు 1 రోజు, అండు కొర్రలు 1 రోజు, ఊదులు 1 రోజు, ఇలా 7 రోజుల ఆవర్తనంలో తింటూ దీనికి కావలసిన కషాయాలు మెంతి ఆకు కషాయం, మునగ ఆకు కషాయం, తమలపాకు కషాయం, చింత ఆకు కషాయం. ఈ 4 ఆకుల కషాయాలని వారం వారం మార్చి తాగుతూ ఉంటే 9 వారాల నుంచి 9 నెలల్లో దాదాపుగా అన్ని సమస్యలు కుదుటపడటం మొదలు పెడతాయి, ఇంకేమీ ఇబ్బంది లేకుండా. మళ్ళా మనం ఈ ఆడవాళ్ళ సమస్యలు, అంటే ఆడవాళ్లకు సంబంధించిన ఆ యోని సంబంధిత రోగాలు, సర్వైకల్ ప్రాబ్లమ్స్ అని కూడా అంటారు. అందులో కొంతమందికి క్యాన్సర్ గడ్డలు కూడాను రావటం మొదలు పెడతాయి. ఇలాంటి సంబంధ రోగాలకు అన్నిటికీ నేను వివరించిన సామెలు ఎక్కువగా 3 రోజులు వారంలో తింటూ మిగిలిన ధాన్యాలు ఒక్కొక్క రోజు తింటూ ఉంటే ఇబ్బందులు మెరుగవుతూ వస్తాయి. ఇప్పుడు ఎక్కువగా ఈ లివర్ సంబంధించిన వ్యాధులు చాలామందికి వస్తున్నాయి. ఈ ఫ్యాటీ లివర్ కావచ్చు, రకరకాల. ఈ మధ్య ఆహారంలో ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. అంటే చివరకు ఈ వైరాణువులు మన కాలేయం మీద దాడి చేయడం మొదలు పెడతాయన్నమాట. అలాంటి దమ్మంది రోగాల్లో మనకు లివర్ సిర్రోసిస్ వరకు, అంటే లివర్ క్యాన్సర్, కాలేయపు క్యాన్సర్ వరకు రోగాలు, దానికి జాండీస్, కొన్ని ఇలాంటి వైరాణువుల వల్ల మన కాలేయం నిర్వీర్యమైపోతూ ఉంటుంది. దీనికి సంబంధించి ఈ మధ్య ఎక్కువ అవుతుంది. ఎందుకంటే కృతక ఆహార పద్ధతిలో కొన్ని రాసాయనిక పదార్థాల అంశాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. చివరకు మన దేహంలో కాలేయం మాత్రమే ఈ రాసాయనిక పదార్థాలని తన ఎంజైమ్స్తో మార్పు చేసి విష అంశాలని తక్కువ చేసుకునేదానికి ప్రయత్నం చేసే అంగం మన దేహంలో. అంటే విష పదార్థాలని వేరే అంగాల మీద తమ విష గుణాన్ని చూపించకుండా ఉండాలంటే కాలేయం సరిగ్గా సక్రమంగా పనిచేయాలన్నమాట. అంటే కాలేయంలోనే ఈ విష పదార్థాలని నిర్వీర్యం చేసేదానికి కావలసిన వ్యవస్థ ఉందన్నమాట. ఆ వ్యవస్థనే మనం దెబ్బతీస్తున్నాం అన్నమాట. అందువల్ల ఆ ఉద్బలనమైపోయి వాపు అవుతుంది. దాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. ఆ వాపులో ఏమవుతుందంటే
తన మీద తానే కొన్ని కొవ్వు పదార్థాలని చేర్చుకోవటం జరుగుతుందన్నమాట. అంటే అక్కడ ఉండకూడదు కానీ ఉంటున్నాయన్నమాట. దాన్ని అలా జరగటం వల్ల వేరే వేరే రోగాలకు దారి తీసుకొని వస్తుంది. సో దీనికి ముఖ్యంగా మనం మన ఆహార పదార్థాల్లో సిరిధాన్యాల్లో ఊదలు 3 రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు వాడాలి. దానికి కషాయాలు సాదాపాకు, నెలనల్లి, తర్వాత మెంతె ఆకు ఇలాంటి కషాయాల్ని వారం వారం వాడుతూ మనం ఈ ఘోరమైన ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. అయితే ముఖ్యంగా కిడ్నీ సమస్యలు, ఈ రకరకాల కిడ్నీలో క్యాన్సర్ రావడం కానీ లేదంటే కిడ్నీ చెడిపోవడం కానీ చాలామంది డయాలసిస్ చేసుకోవాల్సిన కిడ్నీ ఫంక్షనింగ్, లివర్ ఫంక్షన్ టెస్ట్ అని, రీనల్ ఫంక్షన్ టెస్ట్ అని, అందులో యూరిక్ యాసిడ్ కానీ, తర్వాత క్రియాటినిన్ కానీ, తర్వాత ఆల్బుమిన్ అంటారు. అంటే ప్రోటీన్లు మూత్రపిండాలు వడపోసేటప్పుడు తమ దగ్గర ఉంచుకొని కొద్దిగా మాత్రమే వదలాలి. ఆ వడపోయటం మూత్రపిండాల్లో సరిగ్గా జరగపోవటం వల్ల ప్రోటీన్ అంశం ఆల్బుమిన్ అంటారు, అది బయటకు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే కాళ్ళు వాపు కావటం, ముఖం వాచిపోవటం ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి. సో అది ఆల్బుమిన్ ఏరియా అంటారు. ప్రోటీన్స్ ఎక్కువ కిందికి వెళ్ళిపోతున్నాయి అంటారు. లేకపోతే యూరిక్ యాసిడ్ ఎక్కువ అయితే చిన్న చిన్న జాయింట్స్లో, వేళ్ల సందులో, ఇక్కడ అక్కడ, ఎక్కడంటే అక్కడ నొప్పులు మొదలు కావటం. తర్వాత క్రియాటినిన్ ఎక్కువైతే పోతూ ఊపిరితిత్తులకు కూడాను ఎక్కువ ఇబ్బందులు అయిపోయి ఊపిరి తీసుకోవటం కష్టమవుతుంది. ఉచ్చలు రావటం, ఆగిపోవటం, అంటే మూత్రం ప్రమాణం తక్కువ కావటం, కాళ్ళు వాచిపోవటం, ఇలాంటి అనేక ఇబ్బందులు అవటం వల్ల చివరికి ఏం చేస్తుంది, కిడ్నీ తాను ఫిల్టర్ చేయాల్సిన పనుల్ని మెల్లిమెల్లిగా ఆఫ్ చేస్తుంది అనమాట. ఆ సమయం ఆసన్నమైనప్పుడు క్రియాటినిన్ దాదాపు 8, 9, 10, 12 ప్రమాణంలో ఉంటుంది. అప్పుడు ఈ వైద్యకీయ రంగం డయాలసిస్ అంటారు. అంటే కృతకంగా కిడ్నీలు చేయాల్సిన పనుల్ని ఈ మిషన్లతో తయారు చేసి జరిగించడం మొదలు పెడతారనమాట. సో ఈ కండిషన్ వచ్చేస్తే ఇంకా వారం మనం ఆ కిడ్నీ చేయాల్సిన పనిని మిషన్లతో తరిపింది. దీన్నే డయాలసిస్ అంటారు. సో ఇలాంటి పరిస్థితి వచ్చిన తర్వాత ఒక 2-3 సంవత్సరాల తర్వాత మామూలుగా ప్రజలు చనిపోయే సందర్భాలు వస్తాయన్నమాట. సో దీని నుంచి బయటపడేదానికి మనకు అరికలు 3 రోజులు, సామెలు 3 రోజులు, ఎస్పెషలీ చాలా ఉపన్యాసాల్లో చెప్తూ ఉంటాను నేను, గంజి రూపంలో మామూలుగా కిడ్నీ సమస్యలు వస్తే నీళ్ళు ఎక్కువ తాగకండి అని డాక్టర్లు అంటారు. సో ఆ నీళ్ళు ఎక్కువ తాగకుండా ఉండాలంటే మనం ఆహారం తయారు చేసేటప్పుడే నీళ్ళలో నానబెట్టి గంజి చేసుకొని ఆ గంజిని తాగటం మొదలు పెడితే నీళ్ళని తాగాల్సిన అవసరం తక్కువ అవుతుంది. సో గంజి రూపంలో ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే 9 వారాల్లో, అంటే 3 రోజులు ఆరికలు, 3 రోజులు సామెలు, అలా మార్చి గంజి రూపంలో తాగటం మొదలు పెడితే మనకు కిడ్నీ సమస్యలు దాదాపు 9 వారాల్లోనే తక్కువ అవటం మొదలు పెడతాయి. అది ఆల్బుమిన్ ఏరియా కావచ్చు, యూరిక్ యాసిడ్ కావచ్చు, క్రియాటినిన్ కావచ్చు, యూరియా ఎక్కువ కావటం రక్తంలో, ఇలాంటి ఇబ్బందులన్నీ మెల్లిగా సర్దుకుంటూ వస్తాయి. దానికి తోడు కొన్ని కషాయాలు ఉన్నాయి. గలిజేరు ఆకు అంటారు, అది తెల్ల గలిజేరు, ఎర్ర గలిజేరు అని 2 రకాలుగా ఉన్నాయి. పునర్నవ అని కూడా అంటారు దీన్ని. పునర్నవ ఆకు కషాయం, తర్వాత కొత్తిమీర ఆకు కషాయం, తర్వాత రణపాల ఆకు కషాయం, తర్వాత అరటి మధ్యలో కాండ ఉంటుంది, దాని కషాయం వారం మార్చి తాగటం వల్ల చాలా మటుకు కిడ్నీ సంబంధ రోగాలన్నీ బాగవుతూ వస్తాయి. అయితే మనిషి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు బ్యాలెన్స్ లేకుండా పడిపోవడం, ఈ ఏడిఎస్ కానీ ఏడిహెచ్డి కానీ సమస్యలు, నరాల సంబంధ రోగాలన్నీను, పార్శ్వవాయువు, ఫిట్స్, ఈ తల తిరుగుతున్నట్లు. ఈ తల తిరిగేది 2 రకాలుగా ఉంటుంది. కొంతమందికి చెవుల్లో ఆ ఎముకల బ్యాలెన్స్ వల్లను వర్టిగా వస్తుంది. ఇవన్నీ నరాలకు సంబంధించిన రోగాలన్నింటినీ మనం సులభంగా కొర్రలు 3 రోజులు, అండుకొర్రలు 3 రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు, ఊదలు, సామెలు, అరికలు
9 రోజులు ఆవర్తనంలో మూల ఆహారాన్ని తీసుకుంటూ నరాలకు సంబంధించినంత వరకు జామ ఆకు కషాయం, సాదాపాకు కషాయం, పసుపు కషాయం, ఇంకా తమలపాకు, ఇలాంటి 4 రకాల కషాయాలని వారం వారం మార్చుకుంటూ తాగొచ్చు. కషాయాలు ఏం చేస్తాయంటే మనల్ని బ్యాలెన్స్లోకి తీసుకొస్తాయి. అందులో ఉన్న ఔషధి తత్వాలు మనం పడిగడుపున కషాయాలు తాగటం వల్ల మన దేహంలో ఉన్న ప్రతి ఒక్క జీవకోశం దీనిని గ్రహించి ఆ బ్యాలెన్స్ను తయారు చేస్తుంది. మూల ఆహారం రోగాన్ని పూర్తిగా నయం చేసేదానికి వీలవుతూ వస్తుందన్నమాట. ఎక్కువగా ఈ మధ్య తరచుగా ఆకలి వేయటం, లేదంటే అసలు ఆకలి వేయకపోవడం, ఇలాంటివి ఎక్కువగా ప్రజల నుంచి సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. వాటికి ఎలాంటి సూచనలు మీరు ఇస్తారు? ఈ ఎక్కువగా ఆకలి కావటం అనేది ఎందుకంటే మనం తీసుకుంటున్న పదార్థాలు అలా ఉన్నాయి. మనం తీసుకుంటున్న పదార్థాలు వెంటనే గ్లూకోజ్ను రక్తంలోకి ఇచ్చేయటం వల్ల జీవ రసాయనిక క్రియలకు వేరే రకంగా ఇబ్బంది అయిపోయి, అంటే పొట్టలో ఏమీ లేదేమో అనిపించేసి మళ్ళీ తినాలనిపిస్తుంది. కానీ రక్తంలో గ్లూకోజ్ ఉంది అంటే మనకు శక్తికి సంబంధించిన పదార్థం రక్తంలో ఉన్న పొట్టలో లేకపోవడం వల్ల మళ్ళా తినాలనిపిస్తుంది. దానికి చాలా సులభ పరిహారం మన సిరిధాన్యాలు. అంటే మీరు సిరిధాన్యాల్లో వంట చేసుకొని ఉదయం పూట అది ఇడ్లీ కానీ, దోశ కానీ, గంజి కానీ, అన్నం కానీ, పులిహోగర ఏ రకంగా ఆహారం తయారు చేసుకున్నా గ్లూకోజ్ నిదానంగా నియంత్రణతో రక్తంలోకి వెళ్ళటం వల్ల మీకు ఆకలి కాదనమాట. అంతేకాకుండా నిర్వీర్యం ఉండదు, అలసట ఉండదు. ఎంతసేపు పని చేసినా మీకు నేను ఇబ్బంది పడుతున్నానే అనిపించదు అనమాట. అలాంటి అద్భుతమైన ఆరోగ్య స్థితి దొరికేది మీరు సిరిధాన్యాలు తినటం వల్లనే. అంటే ఇప్పుడు ప్రస్తుతం చాలామందికి అలాంటి ఇబ్బందులు ఎందుకు అవుతున్నాయంటే పదార్థం మారిపోయింది. మన నోట్లోకి వెళ్ళాల్సిన నిజమైన ఆహారం మారిపోవటం వల్ల ఈ ఇబ్బందులు తయారవుతాయి. అయితే ఎలాంటి వ్యాధులు కొంతమందికి ఉండవు. వాళ్ళ వ్యాయామం కానీ ఏవో కానీ రకరకాల వాళ్ళ నిత్య జీవనం దాన్ని బట్టి కొంతమందికి ఎలాంటి వ్యాధులు ఉండవు. అయితే వారికి ఇప్పుడు సిరిధాన్యాలు మేము తినాలనుకున్నాం, మేము ఎలాంటి సూచనలు పాటించాలని చాలామంది అడుగుతా ఉన్నారు. వాటికి ఎలాంటి సలహాలు ఇస్తారు మీరు? చాలా రోగాలు ఉన్న వాళ్ళకి, ఏమీ రోగాలు లేని వాళ్ళకి ఒకే ఆహారం. అంటే ఈ 5 ధాన్యాలని 2 రోజులు మార్చి తింటూ ఉండడం. మీ ప్రశ్న నేను ఇంకొక రకంగా అడుగుతాను. ఇప్పుడు చాలామందికి రోగాలు ఉండవు, ఒక 10, 15, 20, 30 సంవత్సరాల వరకు. అంటే దేవుడు మనకి ఆరోగ్యంగా ఉండాలని అందరినీ సృష్టిస్తాడు. మనం జన్మ ఇచ్చిన తల్లిదండ్రులు అందరూ మనం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం. చాలామందికి పిల్లలకు రోగాలు లేకుండానే పుడుతూ ఉండేవాళ్ళు. కానీ దురదృష్టవశాత్తు మనం ఆహార పదార్థాలని గడిచిన 40-50 సంవత్సరాల్లో మార్చుకోవటం వల్ల ఈ భయంకరమైన రోగాలు మన చిన్నపిల్లలకు కూడా దాపురిస్తున్నాయి. ఆ ఒక్క కారణానికే నేను మన ఆహారమే సరిలేదు అని చెప్పేందుకు బయలుదేరాను. ఎందుకంటే 50 సంవత్సరాల క్రితం ఇలాంటి భయంకరమైన రోగాలు మన పిల్లల్లో కనిపించేటివి కావన్నమాట. అంటే చాలామంది నేను ఆరోగ్యంగానే ఉన్నాను, ఏం చేయాలి, ఏదైనా తింటే పర్వాలేదు అని అనుకుంటుంటారు. కానీ రోగాలు ఇప్పుడు లేని వాళ్లకు ఇంకొక 5-6 సంవత్సరాల రోగాలు వస్తున్నాయి. కాబట్టే మేము ఈ విషయాల్ని సంగ్రహించి అందరికీ ముందుగానే చెప్పడం మొదలుపెట్టామన్నమాట. అయితే ఈ డయాబెటీస్లో టైప్ 1, టైప్ 2 అని ఉన్నాయి. ఈ టైప్ 1 ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, సిరిధాన్యాలు తీసుకోవాలి? టైప్ 2 వాళ్ళు ఎలాంటి? ఎందుకంటే ఎక్కువగా షుగర్ పేషెంట్లు రకరకాలుగా సమస్యలు చెప్తా ఉన్నారు. అయితే వాటికి ఎలాంటి టైప్ 1, టైప్ 2 అంటే ఏంటి, అసలు ఆ రెండింటికి మధ్య ఉన్న తేడా ఏంటి? చిన్న వయసులోనే మన క్లోమ గ్రంథి ఇన్సులిన్ను తయారు చేయటం ఆపుచేస్తుంది. టైప్ 2లో అదే జరుగుతుంది. పోను నిదానంగా క్లోమ గ్రంథి ఇన్సులిన్ను తయారు చేయటం ఆపుచేస్తుంది. ఇన్సులిన్ అనేది ఏం చేస్తుంది? హార్మోను రక్తంలో ఉన్న గ్లూకోజ్ను జీవకోశాల లోపలికి తీసుకెళ్తుంది. అంటే రక్తంలో గ్లూకోజ్ అంశం తక్కువ కావాలంటే ఇన్సులిన్ను దేహంలో ఉండాలి. సో ఎప్పుడైతే క్లోమ గ్రంథి చిన్న వయసులోనే పని చేయకుండా ఆగిపోతుందో రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ కావటం మొదలు పెడుతుంది. అంటే ఇన్సులిన్ని కృతకంగా దేహంలోకి
చుచ్చుమద్దు రూపంలో ఇవ్వాల్సి వస్తుంది. దాన్ని టైప్ 1 డయాబెటీస్ అంటారు. అంటే మామూలుగా ముందు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు జువెనైల్ డయాబెటీస్ అనేవాళ్ళు. అంటే 10 సంవత్సరాలు 12 సంవత్సరాల లోపు కనబడితే దాన్ని జువెనైల్ డయాబెటీస్ అనేవాళ్ళు. ముఖ్యంగా అంతా స్థితి ఒకటే. చివరికి డయాబెటీస్ అంటే రక్తంలో ఏదే కారణంగా కానీ గ్లూకోజ్ ఎక్కువ అవుతుంది. ఆ ఎక్కువైన గ్లూకోజు రక్త కణాల మీద కూర్చొని HbA1c ఎక్కువ అవుతుంది. అర్థమైందా? సో టైప్ 1 అయినా టైప్ 2 అయినా మూల ఆహారం మనం మార్చటం వల్ల రక్తపు గ్లూకోజు ఎక్కువ కాకుండా చూసుకుంటే ఈ డయాబెటిక్ కండిషన్ మన దేహంలో తక్కువ అవుతుంది. సో మీరు టైప్ 1 అయినా టైప్ 2 అయినా ఈ సిరిధాన్యాల్ని 2 రోజులకు ఒకసారి మార్చి తింటూ, ముఖ్యంగా మెంతుల కషాయం, దొండ ఆకు కషాయం, నేరేడు ఆకు కషాయం, మారేడు ఆకు కషాయం, జామ ఆకు కషాయం, ఇలా 5-6 రకాల కషాయాల్ని తాగుతూ ఉంటే చిన్న పిల్లల్లో అయినా పెద్దల్లో అయినా ఈ రోగం గుణముఖం అయ్యేదానికి ఏ ఇబ్బందులు లేవు. ముఖ్యంగా పిల్లలకి ఎక్కువగా ఈ కళ్ళ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. చిన్నలోనే కళ్ళకి చిన్నవారి దగ్గర నుంచి పెద్దవాళ్ళు వృద్ధులు కూడా ఈరోజు కొంతమందికి ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు కూడా మేము సిరిధాన్యాలు తినవచ్చా, ఒకవేళ సిరిధాన్యాలు తింటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని కొంతమంది చాలా సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. చాలామందికి సిరిధాన్యాలు తింటే సైడ్ ఎఫెక్ట్స్ అని అనుకుంటున్నారు. సిరిధాన్యాలు మూల ఆహారం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావు, మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో సిరిధాన్యాల నుంచి ఏ ఇబ్బందులు లేవు. కానీ ఒకే ఒక్క సూచన, సిరిధాన్యాలను వంట చేసుకోవటం నానబెట్టి వండుకోవాలి. అంటే రాత్రి నానబెట్టి ఉదయం వండుకోవాలి, ఉదయం వండబెట్టి రాత్రికి వండుకోవాలి. కానీ గడిచిన 50 సంవత్సరాల్లో వంట చేసే విధానాల్లో మార్పు వచ్చింది. ఈ ప్రెషర్ కుక్కర్లు, ఈ పీచు లేని వరి బియ్యం, పీచు లేని గోధుమ పిండి ఉండటం వల్ల 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో వంట చేసుకోవచ్చు అని వాణిజ్యీకరణ అంశాలు తయారయ్యి నిజంగా మన ఆహారం పూర్తిగా చెడిపోయిందన్నమాట. అంటే వంట చేసుకునే దానికి సమయం లేదు, వేరే పనులు చేసుకోవటంలో అందరూ నిమగ్నులు అయిపోయి 2 నిమిషాల్లోనే వంట రెడీ కావాలని అనుకుంటున్నారు. సో ఎప్పుడైతే మీరు సిరిధాన్యాలను కూడా ప్రెషర్ కుక్కర్లో వేసి వరి అన్నంలాగా వంట చేస్తారో అప్పుడు ఇది తినటం వల్ల మీకు జీర్ణం కాదనమాట. ఎందుకంటే అందులో ఉన్న పీచు పదార్థం నీళ్ళను నానబెట్టకుండా ఉడకబెట్టడం వల్ల సరిగ్గా ఉడికి ఉండదన్నమాట. సో దీన్ని మీరు సైడ్ ఎఫెక్ట్స్ అని గమనించద్దండి. ఇది మీరు వంట చేసే విధానంలో చేస్తున్న తప్పు. అంటే ఆహార పదార్థాలు సిరిధాన్యాల్ని 7-8 గంటలు నానబెట్టిన తర్వాత సన్న మంటలో ఉడకబెట్టినా కానీ ఉడికిపోతాయి. అలాంటి పదార్థాలని మీరు భోజనం చేయటం వల్ల మీ ఆరోగ్యం కుదుట పడుతుందే కానీ ఏ ఇబ్బందులు జరగవు. అది మీరు అందరూ గమనించాలి. అయితే క్యాన్సర్ వ్యాధి పలు రకాలుగా ఉన్నాయి. లంగ్ క్యాన్సర్ అని, లేదంటే బ్రెయిన్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అంటే లివర్ క్యాన్సర్. ఎలాంటి ఆహారం సిరిధాన్యాలు తీసుకున్నా కానీ ఎన్ని రోజుల వరకు అది తగ్గే అవకాశం ఉంది? లేదంటే లైఫ్ లాంగ్ ఈ కషాయాలు కానీ సిరిధాన్యాలు కానీ తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఈ ఆహారం మార్పులు రోగం కోసం చెప్పట్లేదు నేను. అంటే ఈ ఆహారాన్ని మనం పూర్తిగా మార్చుకోవాలి. అంటే మీరు రోగం ఉన్నా లేకపోయినా సిరిధాన్యాల్ని భోజనంగా మీరు మూల ఆహారంగా స్వీకరించాలి. అంటే దీన్ని మళ్ళీ ఆపు చేయాల్సింది. ఇది డయట్ ప్లాన్ కాదు, ఇది పథ్యం కాదు, ఇదే మూల ఆహారం. కాబట్టి మీరు లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్లు తీసుకోకుండా జీవనం చేయాలంటే ఈ ఆహారాన్ని లైఫ్ లాంగ్ తీసుకోవాలి. ఇది అతి ముఖ్యమైన అంశం. సో మీరు ఒకసారి ఈ ఆహారానికి అలవాటు పడితే మీరు ఇంకే ఆహారం తీసుకోలేరు. ఎందుకంటే ఇదే మీకు నిజమైన ఆహారం ఇష్టంగా మారుతుంది. వేల మంది సిరిధాన్యాల్ని ఆహారం తినడం మొదలుపెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ వేరే ఆహారానికి వెళ్ళలేరు. ఇది కూడాను నిర్వివాదమైన అంశం. మళ్ళీ వరిబియ్యం తినాలంటే అయ్యో వరిబియ్యం తినాలా అని అనిపిస్తుంది అన్నమాట. నో ప్రాబ్లం ఇన్ దట్. కాబట్టి మీరు క్యాన్సర్ అయినా, HIV అయినా, SLE అయినా, ఇలాంటి పెద్ద పెద్ద రోగాలు ఉన్నా కానీ ఈ ఆహారాన్ని తినడం మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ నార్మల్ భోజనానికి వెళ్ళేదానికి వీల్లేదు. నార్మల్ అనేది లేదు ఇక్కడ. ఈ వరిబియ్యం నార్మల్ కాదు, కానీ మనం అనుకుంటున్నాం ఇది నార్మల్ ఆహారం అని. అది ఆహారమే కాదని నేను చెప్పొస్తున్నాను. అయితే ముఖ్యంగా యువతలో
ఈ మందు తాగే అలవాటు కానీ ఈ డ్రగ్స్ మీద ఎక్కువ వ్యామోహం చెందడం కానీ ఇలా జరుగుతూ ఉంది. చాలామంది తల్లిదండ్రులు ఈ మీద ఎక్కువ ప్రశ్నలు సంధిస్తున్నారు. మా పిల్లల డ్రగ్స్ నుంచి వాళ్ళని ఎలా కాపాడుకోవాలి, ఈ సిరిధాన్యాలు ఎలాంటి తాగాలి, కషాయాలు ఎలాంటి తాగాలి అనే వాటి మీద మీ యొక్క సూచనలు వారికి. కరెక్ట్. ఈ ప్రశ్న చాలా గంభీరమైనది. ఎందుకంటే లీగల్లీ ఇల్లీగల్లీ రెండు రకాలుగాను మనం యువతని దుశ్చటాలకు లోను చేస్తున్నాం. ఒకటి చాక్లెట్లోనూ ఇలాంటి పదార్థం ఉంది, కాఫీలోనూ ఇలాంటి పదార్థం ఉంది, సిగరెట్లోనూ ఇలాంటి పదార్థం ఉంది. మీరు చెప్తున్న డ్రగ్స్, మార్ఫిన్, ఓపియాయిడ్స్ అంటారు, ఇవన్నీ ఒకే జాతికి చెందిన రాసాయనిక పదార్థాలు, ఆల్కలాయిడ్స్ అంటారు. చాక్లెట్ నుంచి మార్ఫిన్ డ్రగ్స్ వరకు అంతా ఒకే రకంగా ప్రజల్ని దుశ్చటాలకు తీసుకెళ్తున్నాం అన్నమాట. కానీ మోసం ఏమిటంటే ఇది రాజ్య ప్రభుత్వాలు అన్నీ చేరి చేస్తున్న మోసం. ప్రతి దేశంలోనూ చాక్లెట్ విరివిగా అమ్ముకుంటున్నారు, ప్రతి దేశంలోనూ కాఫీలు అందరూ తాగుతున్నారు, కెఫీన్ ఉన్న పదార్థం. ప్రతి దేశంలోనూ సిగరెట్లు, టొబాకో, నికోటిన్ ఉన్న పదార్థం అందరూ విచ్చలవిడిగా చేసుకుంటున్నారు. ఇంకా ఒక అడుగు ముందుకు వెళ్ళి కాలిఫోర్నియా లాంటి ప్రదేశాల్లో ఈ డ్రగ్స్ను కూడాను లీగల్గా అమ్ముకోవచ్చు అని చెప్తున్నారు. ఎందుకు? కొన్ని సందర్భాల్లో ఈ మార్ఫిన్ ఔషధంగా పనిచేస్తుంది. చాలా నొప్పి ఉన్నప్పుడు ఈ ఆల్కలాయిడ్ ఇస్తే నొప్పి ఉపశమనం అవుతుందని కొన్ని మెడికల్ రీసెర్చ్లో కనపడిందని చెప్పి దానికి అనుగుణంగా మార్ఫిన్ను లీగల్గా అమ్మొచ్చని కాలిఫోర్నియాలో చెప్పిన తర్వాత ఇప్పుడు అందరూ విచ్చలవిడిగా దాన్ని పెంచుకునేదానికి బయలుదేరారు. అంటే ఇవంతాను మనము సమాజంలో నిర్మిస్తున్న దుశ్చటాలు. ఎందుకు? వాణిజ్యీకరణ అంశాలకి ఈ మందులు, డ్రగ్స్ పనికొస్తాయి కాబట్టి. అంటే ఇందులో చాలా మోసం ఉంది. మన సమాజము మోసంగా ప్రవర్తిస్తుంది. యువకుల్ని ఈ ఇబ్బందుల్లోకి గురి చేస్తున్నాం అన్నమాట మనం. అంటే దీనికి పాలసీ మేకర్స్ చాలా దీర్ఘంగా ఆలోచించి ఉపాధి మనం ఎలా వీక్ సెక్షన్స్కి ఉపాధి కల్పించాలి అనే రకంగా మనం ఆలోచించాలి. ఈ దుశ్చటాలకు లోనయ్యే వాళ్ళను వీక్ సెక్షన్స్గా గమనించాలి. సో వాళ్లకు సరిగ్గా పాలసీ రూపంలో ఇలాంటివన్నిటిని గవర్నమెంట్ వాళ్ళు దూరం చేసేదానికి ప్రయత్నం చేయాలి. మొదటి అంశము. రెండో అంశము, మనిషి ఈ డ్రగ్స్కి అలవాటు పడిన తర్వాత ఆపు చేస్తే వెంటనే ఏమవుతుందంటే అడిక్షన్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటేనే ఒక మందుకు అలవాటు పడిన తర్వాత వెంటనే ఆపు చేసామనుకోండి, విత్డ్రావల్ ఎఫెక్ట్స్ అంటారు. అది కావాలి అన్నట్టు. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. అదృష్టం కొద్దీ మనకు కొన్ని కషాయాలు ఈ ఆహారము ఆ అలవాట్లను, ఆ చెడ్డ అంశాలని దూరం చేసేదానికి దోహదపడతాయని మేము మా ప్రయోగాల్లో గమనించాము. ముఖ్యంగా ఈ సారాయి తాగటం, సిగరెట్లు, డ్రగ్స్, చాక్లెట్లు, కాఫీ, టీ నుంచి బయటపడాలంటే మీరు కానుగ కషాయం, చమురు ఆకు అంటే ఆముదపు ఆకు కషాయం, తిప్పతీగ ఆకు కషాయం, మారేడు ఆకు కషాయం, రావి ఆకు కషాయం, ఇలా ఎస్పెషలీ కానుగాకు, ఆముదపాకు, తిప్పతీగ ఆకు, ఈ 3 ఆకు కషాయాలు వారం మార్చి తాగటం వల్ల అండుకొర్రలు, అరికలు 3 రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు 9 రోజులు ఆవర్తనంలో తింటూ ఉంటే 9 వారాల నుంచి 9 నెలల్లో ఈ ఇబ్బందుల నుంచి చాలామంది బయటపడేదానికి దోహదం జరిగిందనమాట. అది విషయం. సో కొర్రలు ఒకరోజు, సామెలు ఒకరోజు, ఊదులు ఒకరోజు, అరికలు 3 రోజులు, అండుకొర్రలు 3 రోజులు. ఈ డ్రగ్స్ బారి నుంచి బయటపడాలంటే సిగరెట్ తాగటం కానీ, డ్రగ్స్ నోట్లో పెట్టుకొని ఈ తంబాకు ఇలాంటి దుశ్చటాల నుంచి బయటపడేదానికి ఈ మూల ఆహారం తిప్పతీగ, చమురు ఆకు, ఆముదపు ఆకు అంటారు దాన్ని, ఇంకొకటి కానుగ ఆకు. ఈ 3 ఆకుల కషాయాల్ని వరుసగా క్రమం తప్పకుండా వారం వాడుతూ ఉంటే ఈ ఇబ్బందులు దూరం అవుతాయి.
ముఖ్యంగా ఇప్పుడు యువత సాఫ్ట్వేర్ రంగం వైపు ఎక్కువగా మలుతా ఉంది. యుఎస్ఏలో అక్కడ మన టైమింగ్ మార్పుల వలన ఉద్యోగాలు యుఎస్ఏలో ఉద్యోగాలు చేసేవాళ్ళు మనకి ఇక్కడ రాత్రి పని చేయాల్సిన అవసరం ఉంది. వారికి నిద్రలేని సమస్య అవి ఎక్కువగా జరుగుతుంది. వారిలో ఆ సమస్యను పోగొట్టడానికి ఒకవేళ వారు ఉద్యోగరీత్యా తప్పకుండా చేయాల్సిన పని అది. అయితే వాటిని ఏ విధంగా ఈ సిరిధాన్యాలు కానీ కషాయాలతో అధిగమించవచ్చు? ముఖ్యంగా మన దేహం నిద్ర బాగా రావాలంటే చీకట్లో పడుకోవాలి. అందుకే దేవుడు రాత్రి పగలు అని ఇచ్చాడు. కానీ మనం ఈ లైట్కి వచ్చిన తర్వాత ట్యూబ్లైట్లు అది ఇది వేసుకొని రాత్రిపూట కూడా నిద్రపోయేటప్పుడు మనం చీకట్లో పడుకోవట్లేదు. అంటే ఇప్పుడు రాత్రి పనిచేసి వచ్చిన వాళ్ళు ఉదయం పడుకోవాల్సి వస్తుంది. కానీ వాళ్ళు చేయాల్సింది ఇంతే, తమ రూముని చీకటిగా చేసుకొని పడుకోవాలి. అంటే ఉదయం పడుకుంటున్నా కానీ మామూలుగా అలాగా పడుకోకూడదు. లైట్లలో మొత్తం గదంతా చీకటి చేసుకొని, అంటే చుట్టూ నల్ల కర్టన్లు వేసుకొని ఉదయం పడుకోవాలి. ఎందుకంటే రాత్రి పనిచేశాడు. ఆ పడుకునేది నల్ల గదిలో, చీకటి గదిలో పడుకునేట్టు అలవాటు చేసుకోవాలి. రెండో ముఖ్య అంశం ఏంటంటే ఈ బయలాజికల్ క్లాక్ చెడిపోతుందన్నమాట. అంటే మన దేహం ఆటోమేటిక్గా రాత్రి నిద్రపోవాలి, పగలు మేల్కొని ఉండాలి. కానీ మనం ఈ జాబ్స్ ఒత్తిడి వల్ల అమెరికాలో ఉన్న పనులు మనం ఇక్కడ చేయటం రాత్రి, అక్కడ వాళ్ళకి పగలు ఉండడం వల్ల ఈ ఇబ్బందులు కలుగుతున్నాయి. ముఖ్యంగా నాలాంటి డాక్టర్లు ఏం చెప్తారంటే అలాంటి పనులు చేయకండి అని చెప్పాలి. కానీ చేస్తున్నాము అంటే ఇంకేమి కర్మ అంటే దానికి పరిష్కారం ఇంతే. మీరు నిద్రపోయేటప్పుడు, ఉదయం పూట నిద్రపోయేటప్పుడు గదిని పూర్తిగా చీకటి చేసుకోండి. అరికల్లో ఉన్న పీచు పదార్థం ఈ బయలాజికల్ క్లాక్ని మానసికంగానూ కొద్దిగా సరిచేసి దానికి వీలుంటుందని గమనించాం. చాలా మానసిక రోగాలకు, ఇలా నిద్రలేమికి ఈ అరికల ఆహారం, అంటే అరికలు 3 రోజులు, అండుకొరలు ఒకరోజు, కొర్రలు ఒకరోజు, సామెలు ఒకరోజు, ఊదులు ఒకరోజు, ఇలా 7 రోజుల ఆవర్తనంలో మూల ఆహారంగా కషాయాలకు గరిక కషాయం చాలా ముఖ్యంగా బాగా పనిచేస్తుంది. తర్వాత జ్యూస్ పండు అంటారు, ప్యాసిఫ్లోరా అని, దాని ఆకుల కషాయం కానీ పండ్ల కషాయం జ్యూస్ కానీ నిద్రలేమిని అయ్యే నరాల దౌర్బల్యాన్ని బాగా పనిచేస్తుంది అన్నమాట. దానికి తోడు తమలపాకు కషాయం కూడా చాలా మంచిది. సో ఇంకా ఒక పదార్థం ఉంది, సన్న ఉల్లిపాయలు. ఈ సాంబార్ ఉల్లిపాయలు అంటారు, తమిళనాడులో సాంబార్కు వాడతారు. ఆ సన్న ఉల్లిపాయల కషాయం కూడా చాలా బాగా నిద్రకు దోహదం చేస్తుంది. పడిగడుపున ఈ సన్న ఉల్లిపాయల కషాయం చాలా నరాల సంబంధమైన, రోగ సంబంధమైన కారణాలని దూరం చేస్తుంది. తరచుగా ఈ శ్వాసకోశ సంబంధ వ్యాధులు, ట్రాకియా కానీ బ్రాంకిటిస్ కానీ ఇవన్నీ ఎక్కువ, ఈ బ్రాంకైల్, ట్రాకియా, ఆస్తమా, తర్వాత లంగ్స్, ఇవన్నీను శ్వాసకోశ సంబంధ రోగాలు. అది ఈ పరిసరంలో, వాతావరణంలో, ఇప్పుడు సిటీల్లో ఎక్కువగా కాలుష్యం వల్లనూ కొందరికి వస్తుంది, కొందరికి హార్మోన్ అసమతులనం వల్ల వస్తుంది. చిన్నపిల్లల్లో ఈ ప్రాబ్లమ్స్ అంతా ఈ చాక్లెట్లలో పనికిరాని అంశాలు, కొన్ని బొద్దింకలు అలాంటివి పనికిరాని అంశాలు ఉండటం వల్లనూ వస్తుంది. సో ఇలాంటి శ్వాసకోశ సంబంధిత రోగాలు ఇంక్లూడింగ్ న్యూమోనియా, లీజన్స్, లంగ్ లీజన్స్, ఇలాంటివన్నీ మనం కొర్రలతో, క్షయరోగం కూడాను, టీబీ, మనం హ్యాపీగా కొర్రలు 3 రోజులు, అండుకొర్రలు ఒకరోజు, ఊదులు ఒకరోజు, సామెలు ఒకరోజు, అరికలు ఒకరోజు, 7 రోజుల ఆవర్తనంతో చాలా సులభంగా 6 నెలల్లో బయటపడవచ్చు అన్నమాట. శ్వాసకోశ సంబంధ రోగాలకు సంబంధించినంత వరకు అల్లము కషాయం, పసుపు కషాయం, కొత్తిమీర కషాయం, ఇంకా బాగా పనిచేసే కషాయాల్లో గరిక, అల్లము, పసుపు శ్వాసకోశ రోగాలకి చాలా ముఖ్యమైన కషాయాలు. గరిక, తమలపాకు, కొత్తిమీర ఇలాంటివన్నీ చాలా మటుకు వీటన్నిటినీ రోగ సంబంధంగా
ఈ చిన్న పుస్తకంలో మీరు అమర్చారు. అందరికీ ఈ పుస్తకం లభ్యమైతే చాలా మటుకు ప్రశ్నలకు సమాధానాలు ఈ పుస్తకంలో దొరుకుతాయి. ఆరోగ్యశ్రీ చాలా పుస్తకాల్లో ఉంది. సంపూర్ణ ఆరోగ్యం సిరిధాన్యాలతో అనే పుస్తకంలోనూ ఉంది, సిరిధాన్యాలు అనే పుస్తకంలోనూ ఉంది. మొత్తం దాదాపుగా 30 నుంచి 40 రకాల జబ్బులు అన్నీ లిస్ట్ చేశారు టేబుల్ ప్రకారం, కషాయాలు అవన్నీ నేను అందరూ గమనించాను. తరచుగా డీహైడ్రేషన్ వ్యాధితో చాలామంది ఎక్కువగా అవుతూ ఉన్నాయి. దానికి ఎలాంటి ఈ సిరిధాన్యాలు ఉపయోగపడతాయి? యాక్చువల్లీ సిరిధాన్యాలు ఏ ధాన్యం తింటున్నా కానీ మీకు డీహైడ్రేషన్ కాదు. ఎందుకంటే సిరిధాన్యాల్ని బాగా నానబెట్టిన తర్వాతనే వండుకోవాలి. ఆ నానబెట్టుకోవటంలో మన దేహానికి కావాల్సిన సోడియం మెటబాలిజాన్ని నియంత్రణ చాలా బాగా చేస్తాయన్నమాట ఈ సిరిధాన్యాలు. కాబట్టి డీహైడ్రేషను, తల తిరిగి పడిపోవటం అలాంటివన్నీ జరగవు ఈ సిరిధాన్యాల మూలభాగంగా ఉంటాయి. అయితే ఇప్పుడు ఎక్కువగా కొంతమంది ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసి సిరిధాన్యాలు తినడం స్టార్ట్ చేసిన వాళ్ళకి కొంతమంది వెయిట్ చేయడం, కొంతమంది మోషన్ అవ్వటం, కొంతమంది మోషన్ కాకపోవటం, ఇలాంటి ఎందువల్ల జరుగుతున్నాయి వారికి సార్? మామూలుగా ఇప్పుడు గడిచిన 40-50 సంవత్సరాల నుంచి మానవ జాతి ఈ సిరిధాన్యాల్ని చూడలేదు, ముట్టలేదు. కాబట్టి అవి కొత్త ఆహార పదార్థాలని మనం నమ్ముకుంటున్నాం మన మెదడులో. కానీ నిజంగా ఇవి చాలా కాలం నుంచి మన పూర్వీకులు తింటున్న ఆహారం అని అందరికీ తెలియచేసేదానికి ఇష్టపడతాను. ఏం చెప్పినా ఎంత చేసినా ఇప్పటి వరకు మనం ఈ ఆహార పదార్థాన్ని చూడలేదు. కాబట్టి కనీసం 21 రోజులు మనం ఈ ఆహార పదార్థాలని తీసుకోవటం వల్ల కొన్ని ఇబ్బందులు దేహంలో కనిపిస్తాయి అన్నమాట. కానీ మీరు రాత్రి నానబెట్టి ఉదయం వండుకోవడం వల్ల 90% ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి అన్నమాట. ఇంకా కొంతమందికి ఆ మానసికంగా అయ్యో నేను వరిబియ్యం తినేవాడిని, చపాతీలు తినేవాడిని, దానిని ఎలా వదిలిపెట్టడం అనే ఒక ఇబ్బంది వల్ల కొన్ని రకాలైన మనసుకు సంబంధించి రోగాలు మొదలవుతాయి. సో మీరు గమనించి ఒక 21 రోజులు గట్టిగా ఈ సిరిధాన్యాల్ని సరిగ్గా వండుకొని తింటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, ఏమి ఇబ్బందులు ఉండవు. అయితే ముఖ్యంగా 6 నెలల్లో మీరు సమస్యలన్నీ ఏ వ్యాధికైనా తగ్గిపోతాయి అంటారు. అవును, 6 నెలల్లో ఒక కొలిక్కి వస్తాయి. కొందరికి 2 సంవత్సరాలు కావచ్చు. అంటే 6 నెలల్లో ఏ వ్యాధి ఉన్న రోగి అయినా ఉపశమనం దొరుకుతుంది, బాగవటం మొదలు పెడుతుంది. 6 నెలలు చాలు, 6 నెలల కంటే ఎక్కువ అవసరం లేదు. అంటే చాలామంది ఎస్ఎల్ఈ పేషెంట్స్, అంటే ఎస్ఎల్ఈ అంటే లూపస్ అనే ఒక భయంకరమైన వ్యాధి, అంటే దానికి మందు లేదు అని చెప్తారు వైద్యకీయ రంగంలో. అలాంటి రోగులు కూడాను 3 నెలల్లోనే మాకు బాగవుతుంది అనే నమ్మకం వాళ్ళే కలిగించుకుంటున్నారు. నేనేమి పైనుంచి చెప్పాల్సిన పని లేదు. అంటే ఈ సిరిధాన్యాల మహత్వం అలాంటిది అని చెప్తున్నాను. ఇప్పుడు స్టమక్ అల్సర్ గురించి ఒకసారి చెప్పండి సార్. ఏమైనా సలహా? డియోడినల్ అల్సర్, స్టమక్ అల్సర్స్ అంటే ఏమిటి? మన పచననాళంలో ఏ చోట్లయితే పుండ్లు కావటం, అక్కడ చీము రావటం, లేకపోతే కురుపులు కావటం, ఇవి ఏదో ఒక కారణానికి కావచ్చు. ఆహారంలో మార్పుల వల్ల కావచ్చు, లేకపోతే మనం తింటున్న పదార్థాల్లో కొన్ని బ్యాక్టీరియా కానీ, సూక్ష్మజీవులు కానీ, వైరస్లు కానీ అక్కడ ఇన్ఫెక్షన్స్ కావటం, ఇలాంటి రోగాలు దగ్గర బాగు కాని స్థితికి వచ్చేస్తాయి అన్నమాట. అంటే వెంటనే తింటూ ఉండాలి, తింటే కొద్దిసేపు బాగుంటుంది, మళ్ళా మంట అవుతుంది, లేకపోతే తిన్న వెంటనే స్టూల్స్కి వెళ్ళాలి, రోజుకు 10 సార్లు వెళ్ళాలి. ఐబిఎస్ అంటారు, అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, లేకపోతే కొలైటిస్, అంటే ఇన్ఫెక్షన్స్ వేరే రకంగా అయినప్పుడు ఇలా లూజ్ మోషన్స్ కావటం, రక్తం రావటం, చాలా ఇబ్బందులు కావటం, తేన్పులు ఎక్కువగా రావటం, ఇలాంటి పచననాల సంబంధ రోగాలన్నిటికీ వేరే కారణాల వల్ల వచ్చినా చివరికి మనిషి నిర్వీర్యమై నిస్తేజమైపోతాడు. ఎందుకంటే ఆహారం తినటమే సాధ్యం కానప్పుడు మానసికంగానూ విచలిత అవుతారనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ స్థూలంగా మనం చేయాల్సింది ఇంతే. ఎక్కువగా మనము మజ్జిగ అంటే పాలను తోడు పెట్టుకొని ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలి. మొదటిగా అంటే మొదటి 3-4 వారాలు ఎక్కువగా.
ఆ పాలను తోడు పెట్టడం వల్ల సూక్ష్మజీవులు లాక్టోబాసిల్లస్ మన పచననాళంలో ఎక్కువగా చేర్చడం మొదలు పెడితే రోగ నిరోధక శక్తి ఎక్కువ అవుతూ వస్తుందన్నమాట. అది మొదటి అంశం. ఈ పాలు, అది కొబ్బరి పాలు కావచ్చు, రాగి పాలు కావచ్చు, నువ్వుల పాలు కావచ్చు, వేరుశనగ పాలు కావచ్చు, ఈ పాలను కూడా మనం తోడుకు వేసుకొని పెరుగు తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ రకరకాల పాలను తోడుకు వేసుకొని తినటం వల్ల మన దేహంలో రోగ నిరోధక శక్తి ఎక్కువ అవుతుంది. అంటే ఈ పచననాలకు సంబంధించిన స్టమక్ అల్సర్స్, డియోడినల్ అల్సర్స్, ఐబిఎస్, కొల్లైటిస్, పైల్స్, రక్తం రావటం, ఇలాంటి రోగాలన్నిటికీ స్థూలంగా మనం చేయాల్సింది ఇంతే, పెరుగు అంశాన్ని ఎక్కువ చేసుకోవటం. దానికి తోడుగా కొర్రలు, అరికలు, 3 రోజులు కొర్రలు, 3 రోజులు అరికలు, 3 రోజులు అండు కొర్రలు, 3 రోజులు ఊదులు, 3 రోజులు సామెలు. అంటే సమంగా ఈ 5 ధాన్యాలని 3 రోజులుగా మార్చి తినటం వల్ల, ముఖ్యంగా గంజి రూపంలో మొదటి 6 వారాలు ఆహారం స్వీకరిస్తే ఇంకా అద్భుతంగా వేగంగా ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. ఇంకొక కాన్సెప్ట్ ఉంది. గంజిని మనం ఉదయం తయారు చేసి సాయంకాలం తీసుకోవటం, సాయంకాలం తయారు చేసి ఉదయం తీసుకోవటం ప్రోబయాటిక్ కండిషన్ అంటారు. అంటే ఆహారం లోపలికి వెళ్ళే ముందే సూక్ష్మజీవుల్ని ఆహారంలో తయారు చేయించటం. మన 5 సిరిధాన్యాల్లో పీచు అంశం ఎక్కువ ఉండటం వల్ల ఈ గంజి ఫర్మెంటేషన్ చాలా స్థూలంగా, ముఖ్యంగా వేగంగా మంచి సూక్ష్మజీవులు చేరుకుంటాయన్నమాట. కాబట్టి 5 రకాల గంజి అంబలి అంటాం, ఇలా ఫర్మెంటేషన్ అయిన దాన్ని. అంబలి రూపంలో తీసుకుంటే ఈ ఉదర సంబంధ రోగాలు లేకపోతే పచననాళ సంబంధ రోగాలు తొందరగా బాగవుతాయని చెప్పేదానికి ఇష్టమవుతుంది. కషాయాలు, మెంతి ఆకుల కషాయం చాలా ముఖ్యంగా బాగా పనిచేస్తుంది. కానుగ ఆకు కషాయం, తర్వాత తమలపాకు కషాయం, తర్వాత జీలకర్ర కషాయం, మెంతులు కూడాను, మెంతులు ఆకు, మెంతులు రెండును సపరేట్గాను కషాయాలుగా తాగవచ్చు. జీలకర్ర చాలా ముఖ్యంగా పనిచేస్తుంది. ఇంకా ముఖ్యమైన కషాయం ఏమిటంటే ఆవాలు. ఈ నోట్లో దుర్వాసన రావటం, ఈ మంటలు రావటం, అదంతటికీ ఆవాలు కషాయం కొద్దిగా దంచి పడిగడుపున ఆవాల్ని ఉడకపెట్టుకొని నీళ్ళల్లో వడపోసుకొని ఆవాలు కషాయం కూడా ఒక వారం మార్చి తాగితే చాలా మంచి ఆరోగ్యం మన సొంతం అవుతాం. గడిచిన 15 సంవత్సరాల నుంచి నేను సిరిధాన్యాల్ని మానవజాతి ఆహారంగా మార్చాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నాను. ఇది నిజమైన ఆహారం, ఇది నిజమైన మానవ జాతికి కావాల్సిన ఆహారం, భవిష్య తరానికి ఆరోగ్య సిరులను అందించే అద్భుతమైన ఆహారం అని నేను గట్టిగా నమ్మాను. ఎందుకు నమ్మాను? గడిచిన 15 సంవత్సరాల నుంచి అది ఎన్నో రకాలైన రోగులకి ఆహారాన్ని మూలాహారంగా మార్చి వాళ్ళ ఆరోగ్యం చాలా వరకు కుదరటపడటం గమనించిన అదృష్టం నాదయింది. కాబట్టి ఇంతకుముందు చాలామంది తింటూ నిన్నారు, ఏ రోగాలు లేకుండా ఉన్నాయని చాలామంది చెప్పచ్చు. కానీ మనం ప్రస్తుతం వస్తున్న రోగాలు ఈ ఆహార అలవాట్ల నుంచే వచ్చాయని నిర్ధారించి విశ్లేషణ చేసి దానికి పరిహారంగా ఆహారంలోనే మనం ఆరోగ్యాన్ని కనుక్కోవాలని ఒక పెద్ద ప్రమాణంలో ప్రయోగాల్ని చేసి ఆరోగ్యపు వైపుకు చాలామంది రోగుల్ని తీసుకెళ్ళిన ఘనత కూడా నాదే అని చెప్పుకుంటున్నాను నేను. ఈ విషయాల్ని మొత్తం వైద్యులందరూ గమనించి తమ తమ క్లినిక్స్లో, తమ హాస్పిటల్లో ఈ ప్రయోగాల్ని చేస్తూ ముందు తరాల ఆరోగ్యపు రహదారిని నిర్మించాలని నా వైపు నుంచి అతి పెద్ద మనవి.